వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఫూల్ మఖానా కర్రీ అనమాట. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సో ఈ ఫూల్ మఖానా కర్రీ ఏంటి, దీనివల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ అవర్ వ్లాగ్ స్టార్టెడ్. ముందుగా కడాయి పెట్టుకొని ఈ ఫూల్ మఖానా అయితే రోస్ట్ చేసుకోండి. ఇది డ్రై రోస్ట్ చేసుకోండి, ఎలాంటి ఆయిల్ అవసరం లేదు. సో నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆల్రెడీ తీసుకున్న తామర గింజల్ని, అదేనండి ఫూల్ మఖానాని ఇట్లా డ్రై రోస్ట్ చేస్తున్నా. ఇది 5 to 7 minutes అయితే పడుతుంది. సో ఫూల్ మఖానా అంటే ఏంటంటే మన తెలుగులో తామర గింజలు అంటారు. ఇవి ఆల్రెడీ మనకు మార్కెట్లో ఇలా రెడీమేడ్గా దొరుకుతున్నాయి అనమాట. లైక్ సూపర్ మార్ట్స్లో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్స్ అన్నిట్లో కూడా మనకు ఫూల్ మఖానా అవైలబుల్గా ఉందన్నమాట. ఈవెన్ ఫ్లిప్కార్ట్ గ్రాసరీలో కూడా ఉంది. సో ఫస్ట్ అయితే ఈ ఫూల్ మఖానాకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్. అలాగే మన హార్ట్ హెల్త్కి అయితే చాలా మంచిది. ఫూల్ మఖానాలో మ్యాగ్నీషియం ఉంటుంది. సో మ్యాగ్నీషియం అనేది మంచిగా ఆక్సిజన్ సప్లైకి, అలాగే బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట హార్ట్కి. దానివల్ల మనకు కొంచెం హార్ట్ రిస్క్ అనేది తగ్గుతుంది. ఇది మీరు డైలీ రొటీన్లో మీ డైట్లో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యాడ్ చేసుకోండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని డ్రై రోస్ట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఎలాంటి ఆయిల్ లేకుండా. ఇక్కడ ఫస్ట్ నేను చెక్ చేస్తున్నాను డ్రై రోస్ట్ అయ్యిందో లేదో. అది ఎలా అంటే మనం ఇలా ఒకటి తీసి చింపేసరికి పాప్కార్న్లో క్రిస్పీగా రావాలి. ఇక్కడ ఇంకా మెత్తగా వచ్చింది. సో నేను ఇంకో 2-3 minutes అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయితే జరుగుతుంది. ఎక్కువ కలర్ అయితే చేంజ్ అవ్వదండి, వెరీ లైట్ కలర్ చేంజ్ ఉంటుంది. మనకి నార్మల్గా వేపినట్టుగా అయితే రాదు. లైక్ గోధుమ రంగు కలర్, గోల్డెన్ బ్రౌన్ అట్లా ఏం రాదండి. ఆల్మోస్ట్ వైట్గానే ఉంటుంది, బట్ చిన్న కలర్ చేంజ్. అండ్ ఇలానే మనం చెక్ చేసుకోవాలి రోస్ట్ అయిందో లేదో. చూస్తున్నారు కదా, నేను సెకండ్ టైం చెక్ చేసేసరికి బాగానే రోస్ట్ అయింది. మంచి క్రిస్పీగా పాప్కార్న్ లాగా ఇక్కడ చిదుగుతుంది నేను చింపేసరికి. సో ఇప్పుడైతే మనం డ్రై రోస్ట్ చేసుకున్న దీన్ని పక్కకు పెట్టేయచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి ఆయిల్ ఏమి యాడ్ చేయొద్దండి. స్టవ్ ఆన్ చేసి జస్ట్ కడాయి పెట్టేసి ఇలా డ్రై రోస్ట్ చేయండి 5 to 7 minutes. ఇప్పుడు దీనైతే పక్కన పెట్టేద్దాము. అండ్ అదే కడాయిలో ఒక 2 to 3 tablespoon ఆయిల్, మీరు చూసుకోండి క్వాంటిటీ. నేనైతే ఇద్దరికి సరిపోయి కర్రీ చేస్తున్నాను. సో 2 tablespoon ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది. దీని కొంచెం కళాయి అంతా బాగా స్ప్రెడ్ చేసి కొంచెం హీట్ అయ్యాక నేనైతే జీలకర్ర వేస్తున్నాను. అలాగే మసాలా దినుసులు కూడా వేస్తున్నాను అనమాట. కొంచెం జీలకర్ర హీట్ అయ్యాక దీంట్లోనే 2 దాల్చిన చెక్కలు, అలాగే 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్స్ట్రా స్పైస్ ఏమైనా కావాలంటే కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలా దీంట్లో ఇంకా ఎక్స్ట్రా మసాలాలు కూడా చెప్తాను నేను. వీడియో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి అండ్ ఈ కర్రీ కూడా ఎలా చేయాలో తెలుస్తుంది. సో ఇవైతే కొంచెం హీట్ అయ్యాక నేను ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. మీరు ఒకదాని తర్వాత ఒకటి వేయచ్చు, బట్ ఆల్రెడీ ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయింది కడాయి, అలాగే ఆయిల్ కూడా హీట్ అయింది, అందుకే నేను వేసేస్తున్నాను, మాడకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడైతే వేసేసి ఇవి బాగా ఎర్రగా వేపాలన్నమాట. ఇది ఏగే ప్రాసెస్లో మనం దీని తర్వాత యాడ్ చేసే టమాటా ప్యూరీ అండ్ మసాలాలను అయితే చూద్దాము. ఇదైతే ఒకసారి ఇలా కలిపేసుకొని అక్కడ పక్కకు పెట్టేయండి. మరీ హై కాదు, మరీ లో కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి. ఇప్పుడైతే నేను ఇద్దరు కర్రీ కాబట్టి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. సో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయకి 2 మీడియం సైజ్ టమాటోస్ అయితే తీసుకోండి. చెప్పా కదా ఆల్రెడీ నేను, మీరు ఎంతమంది కర్రీ చేస్తున్నారో దాన్ని బట్టి మీ క్వాంటిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. సో ఒక మిక్సీ జార్లో ఒక 2 చిన్న అల్లం ముక్కలు, 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 మీడియం సైజ్ టమాటో ముక్కలు తీసుకోండి. ఇవైతే మంచిగా ప్యూరీ చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే కింద మాడిపోతుంది. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడా ఒక్కోసారి కలుపుకుంటూ ఉండండి. సో ఇప్పుడైతే మనకి ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ ముందు ఆల్రెడీ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసాను కాబట్టి రావి మోస్ట్లీ మసాలాలు అయితే స్కిప్ చేసిన, లైక్ ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ ఇంకో మసాలా కూడా ఉంటుంది దీనికి, అది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇవి బాగా ఏగిపోయాయి. దీంట్లోనే మనం టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా, దాని అయితే ఇలా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేయండి.
టమాటా ప్యూరీ అండ్ ఉల్లిపాయలను కూడాను. ఈ కర్రీ చాలా అంటే చాలా ఈజీ అండి. మనకి చాపింగ్ పని లేదు. అండ్ మార్నింగ్ మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ కావాలన్నా కూడా లైక్ అన్నం చపాతీలు కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ కూడా. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. అండ్ మీకు ఎక్స్ట్రా స్పైసీ కావాలంటే కూడా నేను మసాలా చెప్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో మన వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మన వీడియో ఛానల్లో ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తామో అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో వన్స్ ఈ టమాటో ప్యూరీ వేసుకున్నాక దీంట్లోనే ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నాను నేను. ఉప్పు చిటికెడు, ఉప్పు రుచికి తగినంత, పసుపు చిటికెడు. అలాగే కారం అనేది నాది ఆల్రెడీ మసాలా కారం. సో నేను ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి. మీకు ఇన్కేస్ మసాలాలు కావాలంటే ఇప్పుడే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోండి. అలాగే దీంతో పాటు కూడా ఒక మిక్సీ జార్లో ఒక గుప్పడంత గ్రౌండ్ నట్స్, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు, ఆ ఎండి కొబ్బరి ముక్క కాదండి, పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక స్పూన్ సెసమే సీడ్స్, ఈ 3 కూడా రోస్ట్ చేయాల్సిన పని లేదు. అలాగే మిక్సీ పెట్టేసుకొని ఆ ప్యూరీని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్ట్రా మసాలాలు వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే నేను మిక్సీ జార్లో చెప్పిన మసాలా ఇంగ్రీడియంట్స్ అనమాట. అవి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పా కదా నాది మసాలా కారం. సో నేను మోస్ట్లీ ఆ స్పైసెస్ని అయితే స్కిప్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి. అండ్ ఒక 2 మినిట్స్ మూత పెట్టాక నేను 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ అనేది మనకి గ్రేవీ చాలా థిక్గా వస్తుందండి. సో థిక్గా రావడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. సో అందుకే ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే వేసుకున్నాను. కర్డ్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఒక ఓవరాల్ మిక్స్ ఇచ్చేసి మూత అయితే పెట్టేస్తున్నానండి. మూత ఒక 7 to 10 మినిట్స్ అయితే ఉంచేయండి. మనకి ఈ మసాలా అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అంత బాగా వస్తుంది. అండ్ ఎలా తెలుస్తుంది బాగా ఫ్రై అయిందంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మూత పెట్టేసాం. నెక్స్ట్ టైం మనం మూత తీసేసరికి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఒక 7 to 10 మినిట్స్ మీరు ఉంచేస్తే ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలినట్టయితే మనకు ఆల్మోస్ట్ మసాలా వేగిపోయినట్టే. మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో అయితే మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫూల్ మఖానా గింజల్ని, అవైతే యాడ్ చేసేయాలండి. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. చెప్పా కదా మార్నింగ్ టైం మీకు ఆఫీస్కి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఆ ఫూల్ మఖానా అయితే వేసేసి మంచిగా ఒక మిక్స్ అయితే ఇవ్వండి. దానికి బాగా మసాలా పట్టినట్టు ప్రతి ఒక్క గింజకు కూడాను ఇలా మసాలా పట్టించేసి ఒక 3/4 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. 3/4 కప్, మీకు కొంచెం ఎక్కువ వాటర్ క్వాంటిటీ వద్దు, వెరీ లిటిల్ కావాలి అంటే కొంచెం ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. లేదు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే 3/4 ఆర్ 1 ఫుల్ కప్ వాటర్ వేసుకున్నా పర్వాలేదు. మనం ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి గ్రేవీ చాలా థిక్గానే వస్తుంది. అండ్ ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ మసాలా వేగిపోయింది. అండ్ ఈ ఫుల్ మఖానా కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా స్మూత్గా అయిపోతుంది 2-3 మినిట్స్లోనే. సో నేను ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేస్తున్నాను కొంచెం గ్రేవీ దగ్గరికి పడేంత వరకు కూడా. అండ్ లాస్ట్లో దీంట్లోనే మనం కసూరి మేతి లేదంటే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసి గార్నిష్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి. అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఫుల్ మఖానా కర్రీ అయితే అయిపోయింది. దీని అన్నం లేదా చపాతీలకు కూడా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా మీ డైట్లో ఇదైతే యాడ్ చేసుకోండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. చాలా మంచి న్యూట్రిషియస్ రెసిపీ ఇది. అలాగే మన ఛానల్ కూడా ప్లీజ్ డూ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, టేక్ కేర్, బాయ్.